సో ఎప్పుడు ఇన్స్టా స్టార్ట్ చేసినావు? 2 నెలలే. అంతేనా? మొన్న రీసెంట్గా? ఓకే. 10 నెలలని మంచి ఫాలోవర్స్ వచ్చినారు కదా, ఎందుకు వచ్చినారు అంత? ఏమో అవుది అన్నది పదకొడతారు. తెక్కపోగ్గాడు ఎవడో వచ్చినాడు అని వచ్చింటారు. అదే చాలా పద్ధతిగా కూర్చుంటాను ఏంటి? సరే, ఇన్స్టాగ్రామ్ లో చూసుకుంటే ఈ మధ్యన ఎక్కువ డబ్బులు వస్తున్నాయంట, నీకు ఎంత వచ్చాయి? డబ్బులు ఎందుకు వస్తాయి? డబ్బు దావు రావా? ఏ లక్షల్లో వస్తాయి. ఓ దత్తాలు అవుతాయి నిజంగా లక్షల్లో రూపాయి దావు అంటే ఆయనతో మా ఇంటి వాళ్ళు దూరే కదా నిజం అనుకుంటావు కదా నువ్వు. నిజంగా అంట కదా, లక్షల్లో వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్ బిమోషన్ నేను చేయను. ఒకరోజు ఏమన్నా తెలుసా, ప్రమోషన్ చేసిన वो दारू पी के काम वीडियो बनाया ना మందాయి వీడియో తెచ్చిన అంటారు. మంతాగి వీడియో చేసినవా అన్నారా? నేను ఇట్లా చెప్తా కదా ఆ ఫ్రెండ్ అట్ట అంటారా అట. ఓకే. ఏ వీడియో అది, ఏ ప్రమోషన్? అది విండో విండో గోల్గా ఏమంటారా, విందో విండో గేమ్. నువ్వు విందో అన్న నాకు ఏదోలాగా అనిపిస్తుంది. సో అయితే అప్పటి నుండి మరి చేయలేదా? మంచి డబ్బులు వస్తాయి అంట కదా, చేయొచ్చుగా. చేయవా? మంతాగి చేస్తానని చెప్పేసరి ఇప్పుడు ఓకే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతమంది మీరు? మేము 5 మంది. 5గురా? అంటే ఎట్లా అంటున్నావు, మా ఫ్యామిలీ మొత్తం 5 మంది. మొత్తం 5గురా? అదే కదా, నువ్వే మీరు 5గురేమో. ఏదో ఎవరెవరు? మమ్మీ డాడీ? మమ్మీ డాడీ, చెల్లెలు, తమ్ముడు. మీకంటే ఇంకా చిన్నవాడు ఉన్నారా? ఆడే స్మైలీ ఓడు సైడ్ డేంజర్ స్మైలీ. డేంజర్ స్మైలీ. ఓకే. ఇవన్నీ ఒకటే యానిముత్యాలాగా ఉన్నారు మీరు. అంటే ఇంట్లో ఏమైనా అనలేదా, ఇలాంటి వీడియోలు ఎందుకు చేస్తావు, నువ్వు నీట్గానే మాట్లాడుతావు కదా, సో ఎందుకు ఇలా తిక్క తిక్క పనులు చేస్తావు అని అనలేదా? అన్నది ఇక ఏమన్నాను పద అంతా అయిపోయింది. వదిలింగినవా? కాదు, అంటే పేరెంట్స్ చెప్తారు కదా, చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది నీకెందుకు ఇలాంటివి అని చెప్తారు కదా. చెప్పింది కానీ చదువు బంద్ చేసినాకనే ఇచ్చారు చేసిన బంద్ చేసిన నేను చదువు మూత మసాలే. ఇప్పుడు ఇంటర్మీడియట్ నుండి బంద్ చేసినావా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? చెప్తే తిరుమలలో అది వెళ్ళకపోతే ఏదో పని చేసుకోవాలి. ఏది చేసుకున్నా స్టడీస్ ఉంటే, చదువు ఉంటే మనకి దేనికైనా ఇంపార్టెంట్. అవును. ఈ సినిమాలు అనేది ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళినా చదువు ఉండాలి తెలుసా. అవును. ఆ స్క్రిప్ట్ చదువుకోవాలి, అవన్నీ ఉంటాయి. బట్ ఏదో ఒకటి కొంచెం చదువుకుంటే బిఫోర్ బాగుంటుంది కదా అని. చదవాలా? ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి, బంద్ చేసిన తర్వాత అనిపిస్తుందా? మమ్మీ డాడీ ఏం చేస్తారా, అమ్మ నాన్న? వ్యవసాయమే. నువ్వు చేస్తావా వ్యవసాయం? చేస్తావా? ఏం చేసావు వ్యవసాయంలో? ఏం చేస్తా, నాగడి పోతావు, అన్నీ అయిపోయిన తర్వాత ఫుడ్ కడికి వెళ్ళి తినేసి వస్తావా? కాదు, వ్యవసాయం చేస్తావా సీరియస్లీ? ఎప్పుడన్నా అవుతాడు పోతా అంతే. నాన్న తిడతాడా, రారా పొలంకి వెళ్దాం దుమ్ము లేపుతామని? ఊరి మీద వదిలేసారా? అదే లైట్గా లైట్గా వదిలేసారు. కాదు, ఇంత చిన్న ఏజ్లో ఏంటి డ్రింక్ అది ఇది ధైర్యంగా చెప్తాను, రేపు పొద్దున్న నీకు ఎవడైనా పిల్లనెత్తాడా? తెచ్చుకుంటాడు. చేసుకోవా మరి ఇవన్నీ? స్మైలీ, అంజలి, సువర్ణ, ఏంది ఇదంతా? అప్పటిపూతికి. ఏం పూతికి? అప్పపూతికి అంటే అప్పటిపూతికి అప్పరపూతికి ఏదోలే, నాకు అర్థం కాలేదు. ఓకే, అంటే పెళ్లి చేసుకోవా? ఎవరికే లవ్ చేస్తానంటే ఎంతమంది వచ్చారా? అవునా? ఎందుకు పెళ్లి చేసుకుని అంటాను చెప్పు. మళ్ళా గొడవ అవుతాయి. గొడవలే? పెళ్ళి అంటే గొడవలని ఫిక్స్ అయిపోయావా? ఎందుకని? ఓ మేకప్కే సరిపోదు పైస. వాళ్ళు మేకప్ వేసుకొని వాళ్ళు చూసుకో. ఈయన సొంతదా ఎవరో ఒకరు మరి చూద్దాం, చూద్దాం ఎట్లా అవుతుందో. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న బాగానే ఉంటారా? గొడవలు గట్ట ఆడుకోరు? మరి వాళ్ళని చూసాక అబ్బా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మంచిగా పెళ్లి చేసుకుందాం అని అనిపించదు? నాకు అనిపించదు. మీ చెల్లి ఏం చదువుతుంది? 8వ 9. నాకు ఇప్పుడే ఇంకా వస్తాను. ఓకే.
సరే మరి నువ్వు చేసిన ఈ వీడియోస్కి వాళ్ళకి ఏమన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ గట్రా ఏటా మీ అన్నయ్య తెక్కపోగులగ్గ అందరిది బ్లాక్ లిస్ట్ చేసింటా నేను. మా ఇంటి వాళ్ళు అందరిది బ్లాక్ లిస్ట్ చేస్తా. నా వీడియోలు చూడరు. సో బయట వాళ్ళని ఎవరో బ్లాక్ చేస్తే బాగుంది, ఇక్కడ ఉన్న వాళ్ళని బ్లాక్ చేశారా? వెరీ గుడ్. సో ఓకే, మొత్తానికి ఇలాగైతే వచ్చింది స్మైలీ. నీకైతే కొన్ని డైలాగ్ చెప్తావా? చెప్పు. మూవీలో డైలాగ్ చెప్తా, ఓకేనా? సరే, చిరంజీవి గారిది ఒక డైలాగ్ చెప్దాం. సో వీరశంకర్ రెడ్డి మొక్కే కదా పీకేస్తే పీకకు వస్తాను. నాకు తెలియదు అన్న, ఇండియన్ నేను. ఇంద్రా సినిమా చూడలేదు. సరే నేను చెప్తాను, నువ్వు చెప్పు. సో వీరశంకర్ రెడ్డి వీరశంకర్ రెడ్డి మొక్కే కదా మొక్కే కదా అని పీకేస్తే అది పీతైతే పీక కోస్తా. పీత తోత మొత్తం కలిపి చెప్పు ఇప్పుడు. వీరశంకర్ రెడ్డి మొద్దే కదా పీకేస్తే పీత తోత. అది మొక్కరా? ఆ తరం అతే ఏమో ఈ ఇంటర్వ్యూ వల్ల ఏదైనా ఘోరాలు జరిగిపోతే అనిపిస్తుంది నాకు. అతే అవుతాయి. సరే, ఆర్య సినిమాలో ఆర్య ఒక డైలాగ్ చెప్తాడు. అదే ఏమని? నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ, నిన్ను చూసే క్షణం కోసం 1000 సార్లు మరణించడానికైనా సిద్ధం. నీతోతమైన అన్వేషణ, నీతోతమైన నిరీక్షణ, నిరీక్షణ, నిన్ను చూస్తే నాకు పానం. చెప్పు మంతే చెప్పు, ఒక్కొక్కటి నేను చెప్తా. మంచిగా నువ్వు ఆ డైలాగ్ని అసలు ఎలా అద్భుతంగా చెప్తాను ఊహించాను. నువ్వేమో అలా రావన్నా నతి మాట అవుతాయి, ఏమేమో అవుతాయి. మెత్తమైన నువ్వు మంచి చెప్తే చెప్తా. ఇప్పటివి వెనకది ఏదో వస్తాయి నాకు, వెనకది తినమాడుతున్నాను నేను.